సతయ్య 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 ఇక్కడ లేవవా సతయ్య సతయ్య లో ఏం చెప్పిండ్రా? అయ్యో ఏం చెప్పిర్రు? నాకు ఆడి ఖర్చు పాడైతలేదు. అంటే మీరు కూడా మర్చిపోయారా? నిన్ను కోడి కుయ్యక ముందే లెమ్మన్నా ఏం చేసినావు? ఆ కోళ్ళేమో కూసిపాడు కావు, ఈ పెద్ద కోళ్ళేమో అరిసిపాడైతే. ఇక కూసే కోళ్ళు ఉన్నాయి పడలే మన దగ్గర. ఒక అలారం కొనివంటే కొని తెలియకపోతుంది. ముందుగా అయితే మక్కలు పట్టి దాన కలిపి కోళ్ళ పోయి. సరే పడాలా పోతా. దానంతా ముక్తే నువ్వు కోళ్ళకేం పోతావురా? అవే ముక్కి బతుకుతారా? అయ్యో గట్ల అంటారు. ఉన్న దానంతా ఇలా ముక్తాను ఏంది? ఏదో ఎందుకంటే మా తాత గడగ ముక్తే గట్టుకుంటారంటే 2 ఇత్తులు తీసి నోట్లు వేసుకున్నా. దానికే బత్తాలు బుక్కి బలిసినట్టు నన్ను అంటురు. ఏమో అంటురు నన్ను. యజమాని వీధికి లేస్తున్న కథ ఏంది? లేకపోతే ఏంది? గొడ్డు కట్టని చెప్తానా? గుడ్డేదిరా కట్టని చెప్తున్నావు కానీ ఆ గొడ్డు నేనే, ఆ కట్ట ఉన్నదే. సరే సరే కోళ్ళకు దాన పెడదా. ఉప్పురి వీటిని అమ్మితే బొచ్చడు పైసలు వస్తాయి. మీ బతుకులే మంచుకున్నాయి. టైంకు తిండి, టైంకు దానా. అయినా మీరేం తిని సుఖపడతారు. తిన్నన్ని రోజులు తింటారు, మళ్ళీ ఎవరి కడుపులో పడతారో తెలియదు. మిమ్మల్ని పైసలకు పెంచుతారు. నాకేమీ కాదు. చిన్న కాడికి చాలు, ఆ పెట్టి కొద్దిగా ఓత్త పూరి. ఏందిరా నీ యజమాని బత్త పంపించిండే? బియ్యం బత్త ఇట్లా పంపించిందా? బియ్యం బత్త కాదు, దానబత్త. దానబత్తనా? నేను నా దానబత్త అనుకున్నా. అన్న మొన్న వచ్చినప్పుడు ఫారం నిండా కోడ్లు ఉండే, ఇప్పుడు కొన్నే ఉండేయండి.
బగ్గున్నాయని నేనే రోజు ఒకటి కోసుక తిన్నారా? అబ్బా ఆయన్ని కోసుకొని తింటే అయిపోగానే. ఆయన్ని కోసుక తిందు కానీ సోపత వెళ్ళలేరని ఆయన. అబ్బా లేకుంటే మొత్తం కథం చేసేటోనివి కాదా మరి మా పటేల్కు రోగం వచ్చి చచ్చిపోయినంటే ఇక. అబ్బా అయితే అన్న ఒక కోడి మాయం చేద్దామా? ఏం మాట్లాడుతున్నావు? నేనుండగా కోడెట్ల మాయమవుతుంది? అన్న మందు తెస్తే మాయం కాదా అనే. అయితే ఓకే, ఓన్లీ పసక్, ఓన్లీ పసక్. అరే ఈడైతే మా పటేల్ వస్తాడు, చిన్న పెళ్లి కాడికి పోదాం. ఆడైతే 20 రూపాయలు ఇచ్చిన అనుకో ఇంత ముక్కలు కొట్టిస్తారా? అయితే అన్న కోడిని పట్టుకురా కథ. ఎక్కడిదే కోడి పారవదా? ఎక్కడ దగ్గర నీకెందుకు కొట్టడానికి? అది ఇలా ఆదివారం కదా, మా యజమాని తినబుద్ధి అవుతుందని కొట్టుకురమ్మన్నాడు. ఏంది మీ యజమాని ఇలా తింటాడా? తింటాడు, ఆయన కొట్టుకురమ్మంటేనే వచ్చిన. మీ యజమాని వినాయక చవితి అయిపోయేదాకా ఒక్కపోద్దు. మీ యజమాని తీసుకొచ్చి తినని పొద్దునే కలిసిండు. అంటే ఇప్పుడు అర్థమైంది కోళ్ళపారంలో కోళ్ళు ఎందుకు మాయమవుతున్నాయో. మీ యజమాని కోళ్ళు పోతున్నాయని బాధపడుతున్నాడు. ఏ పని చేసినా యజమానికి మోసం చేయొద్దు. తినబుద్ధి అయితే యజమాని అడుగు, 10 కోళ్ళని ఇస్తాడు. పోరి పోరి కోడి రాదు యజమాని చెప్తా పో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్తన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సత్తన టీవీ.